రీసెంట్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా డిజిటల్ మీడియాపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు, ఇదైతే ఉందో ముఖ్యంగా మన తొలి వెలుగు రఘు మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాని గురించి నిజ నిర్ధారణ చేయడానికి ఈరోజు డిజిటల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా వర్టెక్స్ వర్మ, ఆంధ్రాకు సంబంధించిన వర్టెక్స్ వర్మ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున దళితుల భూములు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా చేస్తున్న విషయం తెలుసుకున్నటువంటి రఘు ఇక్కడికి వచ్చి ఒక స్టోరీ చేయడం జరిగింది. దాని గురించి చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ప్రభుత్వం కూడా స్పందించి దాదాపు 26 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అవుతుందో దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. దాని విలువే 500 కోట్లకు పైగా ఉంటది. ఇలా అదేవిధంగా దళితులందరూ కూడా అక్కడ చైతన్యవంతమైన మా భూములు కొల్లగొడుతున్నాయి. గతంలో ఈ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోనే ఈ అంశం ఉండే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయింది అని చెప్పేసి దళితులు కూడా సంతోషంలో ఉన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ కూడా ఒక రకంగా వాళ్ళు కూడా ఈ మా ల్యాండ్స్ కబ్జా అయినాయి అని చెప్పేసి వాళ్ళు కూడా తేరుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఈ వర్టెక్స్ వర్మ ఈ అక్రమ సామ్రాజ్యం ఏదైతే ఉందో, వర్టెక్స్ వర్మ మరియు కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి సంబంధించినటువంటి అక్రమ సామ్రాజ్యంలో 1000 కోట్ల అక్రమాలు జరిగినాయని చెప్పేసి తెలుస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా తొలి వెలుగు రఘును ఏ విధంగానైనా డిఫేమ్ చేయాలనేటువంటి దాంతో సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ, దానిలో ముఖ్యంగా టీ న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, అది బీఆర్ఎస్ పార్టీది. దానిలో సంతోష్ రావు గతంలో ఎండీగా ఉండే, ఇప్పుడు వాళ్ళ భార్య ఎండీగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు ఆయన కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు, తెలంగాణను సర్వం దోచుకున్నటువంటి అవినీతి తిమింగళాలు వీళ్ళంతా. ఈ రోజే వెలుగు పేపర్లో రావడం జరిగింది. 25 లక్షల ఎకరాల భూములు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మారిన పట్టాలైనాయి అని చెప్పేసి ఎవరు ఆ ధరణి సంబంధించిన పోర్టల్ డిజైన్ చేసి 5 సంవత్సరాలుగా మెయింటైన్ చేసినటువంటి టెరాసిస్ అనే సంస్థ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అక్రమాలు తెలుస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు మనం గతం 5-6 సంవత్సరాలుగా మనం ఏం చేస్తున్నాం, లక్షల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నాం. కానీ లక్షల కోట్ల రూపాయలు కాదు, దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు గత 10 ఏళ్లుగా ఈ కల్వకుంట్ల కుటుంబం. సో అలాంటి ప్రయత్నాలు మేము ఎన్నో చేసినాం. ఈ అక్రమాలన్నీ అవినీతిని తీస్తే ఈరోజు మా పైన ఒక రకమైన దుష్పాస జరుగుతోంది. ఒక్క ఎవిడెన్స్ టీ న్యూస్ లో అదొక శాటిలైట్ ఛానల్, ఆ ఛానల్ ని నిజ నిర్ధారణ చేయాలి కదా ఈ అంశం మీద. జోయినిపల్లి రోహిణి గారు ఏం చేస్తున్నట్టు మేము ఎండీగా ఉన్నారు కదా, మీ అవినీతి సామ్రాజ్యం, మీ అవినీతి లీలలు, మీ చాలా రకాల లీలలు మా దగ్గర లేవనుకుంటున్నారా? బరాబర్ దామోదర్ రావు, అదే విధంగా జోయినిపల్లి రోహిణి, గతంలో డైరెక్టర్ గా ఉన్నటువంటి జోయినిపల్లి సంతోష్ రావు దీనికి సమాధానం చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే సంతోష్ రావు, జోయినిపల్లి రోహిణిల అవినీతి సామ్రాజ్యం ఏదైతే ఉందో అదంతా కూడా కక్కిస్తామని చెప్పేసి కూడా మేము చెప్తూ, ఇంకొకసారి ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి మాలాంటి వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తే కనుక ఖచ్చితంగా మా సమాజం సోషల్ మీడియా డిజిటల్ మీడియా చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇది కాక చాలా ఛానల్ ఉన్నాయి. అందరం కూడా తిరగబడితే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండదు అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఈరోజు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఈ వర్టెక్స్ వర్మ, కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమ సామ్రాజ్యం వెలికి తీస్తే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రచారం చేస్తా ఉంది. మీరంతా ఒక్కటే అని చెప్పేసి మరొకసారి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా మేము వివరిస్తాం. ఇది ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా ఈ వెంచర్ పైన అదే విధంగా మేమే చెప్తున్నాం, రఘు గారు తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకొని చెప్తున్నాం. దానిపైన నిజ నిర్ధారణ చేయమని కూడా చెప్తున్నాం. మీరు ఎవరితో చేస్తారు? రంగనాథ్ గారితో చేస్తారా, లేకపోతే హైదరాబాద్ మొత్తం ఉన్న అధికారులతో చేస్తారా, లేకపోతే పహాడి చేరు సీఏ గారు డైరెక్ట్ నిజ నిర్ధారణ చేస్తారా? బరాబర్ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా వెనకడు వేస్తలేం. బరాబర్ చెయ్యాలి, నిజాలు తేల్చాలి. నిజాలు తేల్చకపోతే ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ టీ న్యూస్ క్షమాపణ చెప్పాల్సిందే. సోషల్ మీడియా ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిని కానీ వర్టెక్స్ వర్మన్ కానీ ఈ అవినీతి సామ్రాజ్యాన్ని మేము అసలు వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వార్నింగ్ ఇస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం.